బాబు సినిమా తీయాలంటే ఎవరెవరు కావాలి, ఆర్టిస్టులు ఎవరెవరు కావాలి, టెక్నీషియన్స్ ఎవరెవరు కావాలి, ఎలా సినిమా తయారు చేస్తారు, దాని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. సరేనా? ఫస్ట్ ప్రొడ్యూసర్ కావాలి. ఫస్ట్ ప్రొడ్యూసర్ దొరుకుతాడు, దొరికితే ఇవన్నీ దొరుకుతాయి, లేకపోతే సినిమా తయారు కాదు. ఓకేనా? స్క్రీన్ రైటింగ్ ఈజ్ ఏ ట్రేడ్, డైరెక్టింగ్ ఏ మూవీ ఈజ్ ఆల్సో ఏ ట్రేడ్. డూ యూ అగ్రీ? Yes. Both are trades only. Yes. Okay? Both are professions only. Yes. Okay? Yes. ఎవరైనా ఒక కొత్త ప్రొడ్యూసరు సినిమా తీయాలి అనుకోగానే ముందు ప్రొడ్యూసర్ ఉండాలి, లేకపోతే సినిమా తయారు కాదు కదా. Yes. సో సినిమా తీయడానికి ప్రొడ్యూసర్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక డైరెక్టర్ని వెతుక్కోవాలి. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటాం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కెప్టెన్ లాంటి డైరెక్టర్ స్టోరీ రాసుకుంటాడు, లేదా ఎవరైనా స్టోరీ తీసుకుంటాడు. డైరెక్టర్ అనేవాడు తన కథ రాసుకోవచ్చు, లేదా ఎవరిదైనా కథను తీసుకొని దాన్ని స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు డైరెక్షన్ చేసి. వి గోపాల్ ఉన్నాడు, మంచి డైరెక్టరు, ఎవరో కథ తీసుకుని ఆయన సినిమా తీస్తాడు. కానీ ఆయన టేకింగ్ మాత్రం అదిరిపోయే టేకింగ్ తీసుకుంటాడు. ఆయన షార్ట్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ షార్ట్ తీస్తాడు. అంటే డైరెక్టర్కి ఏం తెలవాలి? వేర్ టు పుట్ ద కెమెరా, వాట్ టు టెల్ ది ఆర్టిస్ట్. కెమెరా ఎక్కడ పెట్టాలి, ఏ యాంగిల్లో పెట్టాలి, ఏ షాట్లో పెట్టాలి. 20-25 షాట్లు ఉన్నాయి. ఏది? కెమెరా హ్యాండిల్ చేయడం కోసం డైరెక్టర్కి షాట్లు గురించి బాగా తెలవాలి. లాంగ్ షాట్, మిడ్ షాట్, రోప్ షాట్, ఏ షాట్ అయితే ఉందో ఆ షాట్, సజెషన్ షాట్ కానీ తెలవాలి. అంతేనా? సో ఆయన అద్భుతమైన షార్ట్స్ తీస్తాడు, టేకింగ్ బాగుంటుంది. ఇప్పుడు కథలన్నీ కూడా పాత కథలు అయిపోయినాయి. వేతాల కథ 66, ఈ 66 కథల నుంచే ఆ కథ ఈ కథ అన్ని కథలు పుడతాయి అన్నమాట. కొత్తగా కథ కొట్టదు. టేకింగ్ వెరైటీగా టేకింగ్ చేయాలా, వెరైటీగా షార్ట్స్ తీయాలి. సో ప్రొడ్యూసర్ ఎప్పుడైతే సినిమా తీద్దామని చెప్పి అనుకుంటాడో ఫస్ట్ ఒక డైరెక్టర్ ఎత్తుకోవాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎత్తుకోవాలా. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ కెప్టెన్గా ఉంటాడు. ఆయన కింద ఒక కో డైరెక్టరు, అసోసియేట్ డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇలా ఉంటారు. ఈ రైటర్స్ అనేది స్టోరీ డిపార్ట్మెంట్. కాబట్టి స్టోరీ డిపార్ట్మెంట్లో రైటర్ హెడ్గా ఉంటాడు, అసిస్టెంట్ రైటర్స్ ఉంటారు. ఆ రైటర్ని వెతుక్కొని, బాబు నేను ఇలాంటి కథ తీయాలనుకుంటున్నాను, నా పాయింట్ ఇది, దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేసి డెవలప్ చేసి నాకు కొంచెం మూలకథ రాసిపెట్టు అని చెప్పి అంటాడు. మూలకథ, తర్వాత సీనిక్ ఆర్డరు, వన్ లైన్ ఆర్డరు ఇవన్నీ వేసుకొని వాళ్ళు స్క్రీన్ ప్లే రాసుకొని, డైలాగ్స్ రాసుకొని వాళ్ళు డెవలప్ చేస్తారు. అంటే ప్రొడ్యూసర్ కావాల్సింది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరు ఉంటా మనం చెప్పుకుంటా వచ్చాం. డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నమాట. ఓకేనా? ఇక తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ చీఫ్ ఉంటాడు. అంటే అందరికి టీలు, కాఫీలు, భోజనాలు అన్నీ కూడా పెట్టే డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ చీఫ్, దానికి ఆయన కింద ప్రొడక్షన్ బాయ్స్, తర్వాత అసిస్టెంట్ బాయ్స్ అందరూ కూడా ఫుడ్ సప్లై చేయడం అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇక మూడో డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అని, ప్రొడక్షన్ కంట్రోలర్ అని వేరు పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ ప్రొడక్షన్ వేరు, ఈ ప్రొడక్షన్ వేరు. ఆ ప్రొడక్షన్లో ఫుడ్ అంతా కూడా కాఫీలు, టిఫిన్లు, భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తూ ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, దానికి ప్రొడక్షన్ చీఫ్ హెడ్గా ఉంటాడు. ఇంకొక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి? ప్రొడక్షన్ మేనేజర్ లేదా ప్రొడక్షన్ చీఫ్, ప్రొడక్షన్ కంట్రోలర్, ఒక్కోసారి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా చెప్పంటాం. ఓకేనా? సో వీళ్ళు ఏం చేస్తారు? ఆర్టిస్టులు డేట్లు తీసుకోవడం, వాళ్ళకి టైం టేబుల్ చెప్పడం, వాళ్ళకి పలానా దగ్గర బస్ వస్తుంది, పలానా దగ్గర వ్యాన్ వస్తుందని చెప్పడం, ఆర్టిస్టులు అందరినీ కూడా షూటింగ్ స్థలానికి తీసుకొచ్చి వాళ్ళందరికీ సాయంత్రానికి పేమెంట్ చేయటం, బట్వాడా చేయటం ఇవన్నీ కూడా ఈ ప్రొడక్షన్ మేనేజర్ అనేవాడు చేస్తారన్నమాట. ఓకేనా? తర్వాత ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఏంటి? కెమెరా డిపార్ట్మెంట్లో ఒక కెమెరామ్యాన్ ఉంటాడు. అతను మనం డిఓపి అని చెప్పంటాం. సినిమా భాషలో డిఓపి అంటాం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ.
ఇప్పుడు ఆయన కింద ఆపరేటివ్ కెమెరామ్యాన్, అసిస్టెంట్ కెమెరామ్యాన్, కెమెరా అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా, లైట్ బాయ్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఫోకస్ పుల్లర్స్, ప్రతి షాట్ కూడా ఫోకస్ పెట్టడానికి ఫోకస్ పుల్లరు ఫోకస్ పెడతారు. అప్పుడు డైరెక్టర్ కెమెరామ్యాన్ ఇద్దరు కూడా చూసుకొని, కెమెరామ్యాన్ అంటే డిఓపి ఇద్దరు చూసుకొని ఓకే ఈ షాట్ ఓకే తీయొచ్చు అని చెప్పంటే ఫోకస్ పుల్ చేస్తాడు. ఇది కెమెరా డిపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్. కాస్ట్యూమ్స్ అంటే బట్టలు, దుస్తులు, కాస్ట్యూమ్స్. చీఫ్ కాస్ట్యూమర్ ఉంటాడు, ఆయన కింద అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు అన్నమాట. కాస్ట్యూమ్స్. తర్వాత మేకప్ డిపార్ట్మెంట్. మేకప్ డిపార్ట్మెంట్లో మేకప్ చీఫ్ ఉంటాడు, తర్వాత అసిస్టెంట్స్ ఉంటారు, ఏంది తర్వాత హెయిర్ డ్రెస్సర్ ఉంటారు. ఆడవాళ్ళు అంటే వాళ్ళకి హెయిర్ అంతా సెట్ చేయడం, హెయిర్ డ్రెస్సర్ వాళ్ళందరూ కూడా మేకప్ డిపార్ట్మెంట్ కిందకి వస్తారు. ఇప్పుడు మనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయింది, స్టోరీ డిపార్ట్మెంట్ అయింది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఫుడ్ అయింది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్ డేట్ అయింది, తర్వాత కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ అయిపోయింది, మేకప్ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఈ డిపార్ట్మెంట్స్ తప్పనిసరిగా ఫిల్మ్ ప్రొడక్షన్లో ఉంటాయన్నమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్. ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డైరెక్టర్ హెడ్గా ఉంటాడు. కార్పెంటర్ చేసే పని, ఇలాంటి పనులన్నీ కూడా ఆర్ట్ డైరెక్టర్కి తెలవాలన్నమాట. ఆర్ట్ ఏదైనా కూడా ఈ బొమ్మ గీయాలి, ఇది కార్పెంటర్ పని, ఇది వాడి పని, వీడి పని అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డైరెక్టర్ చూసుకుంటాడు. కింద ఆర్ట్ అసిస్టెంట్స్ ఉంటారు, సెట్ అసిస్టెంట్స్ ఉంటారు. ఈ సెట్ అసిస్టెంట్స్ కూడా ఈ సెట్ తీసి అటు పెట్టడం, ఆ సెట్ తీసి ఇటు పెట్టడం, ఇవన్నీ కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ డిపార్ట్మెంట్. ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఎడిటర్ ఉంటాడు. మనం తీసుకెళ్ళిన రష్ అంతా కూడా దాన్ని కట్ చేసి, రఫ్ కట్ చేసి, దాని బ్యాక్గ్రౌండ్ దాంతో కూడా చూసుకొని దానంతా ఎడిటింగ్ చేసి మనం తీసుకెళ్ళిన పెద్ద రష్ని ఏం చేస్తాడు ఎడిటర్ ఏం చేస్తాడు, మొత్తం కూడా మనకు కావాల్సిన లెంగ్త్ తీసుకొస్తాడు. దాన్ని సెన్సార్ లెంగ్త్ అని చెప్పంటాం. 12,000 అడుగులు ఉండాలి. 12,000 అడుగులు ఉంటే సెన్సార్ వాళ్ళు తీసుకుంటారు. అంత తక్కువ దాన్ని సెన్సార్ చేయరు. కాబట్టి 12,000 అడుగులున్న లెంగ్త్ ఏదైతే ఉందో, ఫుటేజ్ ఉందో, అది తీసుకొని సెన్సార్కి ఇస్తే అప్పుడు సెన్సార్ వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. ఇంకా ఈ మధ్యలో పోస్ట్ ప్రొడక్షన్లో చాలామంది ఉంటారు. పోస్ట్ ప్రొడక్షన్లో డిఐ చేయటం. డిఐ అంటే డిజిటల్ ఇంటర్మీడియట్, అంటే కలర్ కరెక్షన్. తర్వాత సౌండ్ మిక్సింగ్ ఉంది, ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఫైనల్ మిక్సింగ్, డబ్బింగ్, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ మిక్సింగ్ చేస్తారన్నమాట. ఫైనల్ మిక్సింగ్ అయినాక మ్యారీడ్ కాపీ వస్తుంది. ఫస్ట్ కాపీ అని చెప్పంటాం. ఏమంటాం? ఫస్ట్ కాపీ, మ్యారీడ్ కాపీ. ఈ ఫస్ట్ కాపీ తీసుకెళ్ళి సెన్సార్కి ఇస్తే వాళ్ళు సెన్సార్ చేస్తారు. ఆ సెన్సార్కి మనం స్క్రిప్ట్, ఒక బుక్ కూడా డైలాగ్ టు డైలాగ్ మనం బుక్ తయారు చేసి సెన్సార్కి ఇవ్వాలన్నమాట. వాళ్ళు సెన్సార్ వాళ్ళు పనిచేస్తారు. సో తర్వాత నెక్స్ట్ మనం ఎడిటింగ్ పని, ఇందాకే మనం చెప్పుకోవాల్సింది క్రేన్ డిపార్ట్మెంట్. క్రేన్ డిపార్ట్మెంట్లో మనకి జిమ్మి జిప్ ఉండాలా, తర్వాత ట్రాక్ ఉండాలా, ఏంది ట్రాలీ ట్రాక్, ఇవన్నీ కూడా ఉండాలా. క్రేన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పని చేస్తారన్నమాట. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి జనరేటర్ ఉంటుంది. సౌండ్ ప్రూఫ్ జనరేటర్ ఉంటే అది వాళ్ళు పెట్టి ఎక్కడైతే లైటింగ్ లేదో, కరెంట్ లేదో అక్కడ పెట్టి వాళ్ళు దాని మీద బేస్ అయ్యి షూట్ చేస్తారన్నమాట, షూటింగ్లో. తర్వాత అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. అవుట్డోర్ యూనిట్ మాట్లాడుకోవాలా. ఎలక్ట్రీషియను, జనరేటర్ ఆపరేటరు, లైట్ మెన్, లైట్ బాయ్స్ వీళ్ళందరూ ఉంటారు. తర్వాత పాటలు తీసేటప్పుడు నాగరా ఉంటుంది. నాగరా అసిస్టెంట్స్ని వాళ్ళు పెట్టుకొని నాగరాని నడిపిస్తూ పాట వస్తూ ఉంటుంది, వాళ్ళు కట్ చేస్తారు. డ్యాన్స్ మాస్టర్, కోరియోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు. తర్వాత అది నాగరా వాళ్ళు చేసే పని. ఇక ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ఉంటాడు. జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్. ఈ జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ఏం చేస్తాడు, ఇతన్ని సినిమా భాషలో జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అని చెప్పంటారు. ఇతను ఏం చేస్తాడు, ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు కావాలో అంతమందిని బుక్ చేసుకొని పొద్దున్నే వ్యాన్ తీసుకెళ్ళి ఎక్కడైతే షూటింగ్ లొకేషన్ ఉందో అక్కడ పెట్టారు. ఓకేనా? ఇక మరొకటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ట్రాన్స్పోర్ట్, ఎన్ని వెహికల్స్ కావాలి, వెహికల్స్ తీసుకెళ్ళడం కోసం ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ ఉంటాడు. సో తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం అన్నమాట.
ఆర్టిస్ట్ని టెక్నీషియన్స్ని షూటింగ్ లొకేషన్కి స్పాట్కి తీసుకెళ్తారు అన్నమాట. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు ఎన్ని కార్లు కావాలి, ఎన్ని బస్సులు కావాలి, అదంతా వాళ్ళు చూసుకుంటారు. పబ్లిసిటీ డిజైనర్, అది తీసుకొచ్చిన తర్వాత మనం స్టిల్స్ తీసాం కదా, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు. స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసే స్టిల్స్ అన్ని తీసుకొచ్చి మనం పబ్లిసిటీ డిజైనర్కి ఇస్తే డిజైనర్ ఏం చేస్తాడు, ఆ స్టిల్స్ అన్ని కూడా వాల్ పోస్టర్స్కి తయారు చేస్తాడన్నమాట. పోస్టర్స్ని తయారు చేస్తాడు, డిజైన్స్ అతను తయారు చేస్తాడు, పబ్లిసిటీ డిజైనర్. తర్వాత పిఆర్ఓ ఉంటాడు, ప్రెస్ రిలేషన్స్ ఆఫీసర్. అంటే టీవీల్లో పేపర్లో రావాలంటే యూనిట్ అంతా కూడా, సినిమా యూనిట్ అంతా కూడా పిఆర్ఓ ద్వారా వాళ్ళందరినీ విలేకరులు పిలిపించి వాళ్ళతో చెప్తారన్నమాట. సో పిఆర్ఓ ఇవన్నీ కూడా అతను కండక్ట్ చేస్తాడు, ప్రెస్ యాక్టివిటీ అంతా కూడా. ఫైట్ మాస్టర్ ఏం చేస్తాడు, ఏమైనా ఫైట్స్ ఉంటే అన్ని కంపోజ్ చేసి సినిమాలో ఉపయోగిస్తాడు. తర్వాత ఆ రైటర్స్తో పాటు లిరిక్ రైటర్స్ ఉంటారు. లిరిసిస్ అంటే పాటలు రాసేవాడు, వాళ్ళు పాటలు రాసేస్తారు. సింగర్స్ ఉంటారు, ఆ సింగర్స్ పాడతారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ కూడా ఆపరేట్ చేసి మ్యూజిక్ డిపార్ట్మెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ చూసుకుంటాడు, వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటాడు. లిరిసిస్ట్ని అంటే లిరిక్ రైటర్స్ని, పాటలు రాసేవాళ్ళని, తర్వాత పాటలు పాడేవాళ్ళని, అతను కూడా ఫైనల్ మిక్సింగ్ చేసి మ్యూజిక్ని ఇస్తాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ కొట్టచ్చు, లేదా వేరే కూడా కొట్టచ్చు అనమాట. దాని ప్రకారం ఆ సీన్ ప్రకారము, అక్కడున్న మన ఆ యొక్క షార్ట్ ప్రకారం మూడ్ ప్రకారం కొడతారనమాట. ఎలా ఉంటే అలా దానికి ఎఫెక్ట్స్ ఇస్తారు. దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పంటాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని కూడా అంటాం అనమాట. ఆర్ఆర్ అని అంటాం సినిమా భాష. ఆర్ఆర్ అంటే రీ రికార్డింగ్. ఓకేనా? ఇక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉంటాడని చెప్పుకున్నాం. స్టిల్ ఫోటోగ్రాఫర్ షూటింగ్ జరిగేటప్పుడే స్టిల్స్ తీసుకుంటా ఉంటాడు, స్టిల్ ఫోటోగ్రాఫర్. తర్వాత లిరిక్ రైటర్స్ లిరిక్స్ రాస్తాడు. తర్వాత ఈ స్క్రిప్ట్ రైటర్ స్క్రిప్ట్ పని చేస్తాడు. డైలాగ్ రైటర్స్ కొంతమంది సెపరేట్గా ఉంటారు, వాళ్ళు డైలాగ్స్ రాస్తారు. ఇదంటే స్క్రిప్ట్ అని చెప్పి ఇస్తే వాళ్ళు దాని ప్రకారం డైలాగ్స్ రాస్తారన్నమాట. ఈ రకంగా సినిమా మేకింగ్ జరుగుతుంది అన్నమాట. అయితే ఎవరు కొత్త వాళ్ళు కూడా సినిమా తీయడం కోసం ఈ రోజున ముఖ్యంగా కెమెరా ఉంటే చాలు. ప్రేక్షకుడికి, ఆడియన్స్కి కావాల్సింది డ్రామా. వాడి భౌతిక ప్రపంచం నుంచి సినిమా థియేటర్లో పెడితే ఎంత డ్రామా వాడిని ఆకర్షించగలిగింది. ఏ కెమెరాతో తీసేవు? రెడ్ ఎంఎక్స్తో తీసేవా? రెడ్ డ్రాగన్తో తీసేవా? బ్లాక్ మ్యాజిక్తో తీసేవా? సోనీతో తీసేవా? సెల్ ఫోన్తో తీసేవా? ఐఫోన్తో తీసేవా? లేదా బ్లాక్ మ్యాజిక్ కెమెరాతో తీసేవా? లేదా రెడ్ కెమెరా తీసావా? రెడ్ ఎంఎక్స్, రెడ్ ఎపిక్, రెడ్ డ్రాగన్ ఇలాంటి కెమెరాస్ తీసావా? బ్లాక్ మ్యాజిక్ తీసావా? ఏ కెమెరాతో తీసిన ఆడియన్స్ అవసరం లేదు. ఆడియన్స్ కావాల్సింది ఏంటి? బొమ్మ బాగుందా లేదా, సినిమా బాగుందా లేదా, ఇది మాత్రమే ఆడియన్స్కి కావాలి. అంతేనా? సో కాబట్టి ఎంత డ్రామా పండించగలిగారు, ఎంత చెప్పగలిగారు, అది చాలా ముఖ్యం అన్నమాట. సో కాబట్టి 24 క్రాఫ్ట్స్ కూడా ఇప్పుడు 25 క్రాఫ్ట్స్ అయినాయి. CG అనేది 25th క్రాఫ్ట్ అయింది, కంప్యూటర్ గ్రాఫిక్స్ CG. అయితే ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ తో మొత్తం 25 డిపార్ట్మెంట్లో సినిమా మేకింగ్ లో ఉన్నాయి. బి విఠలాచార్య, జానపద బ్రహ్మ బి విఠలాచార్య, ఆయన కన్నడ మనిషి. ఆ రోజుల్లో ఈ CG వర్క్ లేనప్పుడు, కంప్యూటర్ గ్రాఫిక్స్ లేనప్పుడు, ఆ రోజుల్లో ఆయన అద్భుతాలు సృష్టించాడు. మనిషిని సీమను చేశాడు, సీమను పులిని చేశాడు. ఆయన కేవలం మిక్చర్ కెమెరాతో చేయగలిగాడు. ఆ కెమెరా పేరేంటి? మిక్చర్ కెమెరా. మిక్చర్ కెమెరా ఉపయోగించి, బ్లాక్ అండ్ వైట్ మిక్చర్ కెమెరా ఉపయోగించి బి విఠలాచార్య జానపద బ్రహ్మ అని పేరు తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో కంప్యూటర్స్ లేవు, కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు. సో పాము వెళ్తూ ఉంటుంది, పాము వస్తూ ఉంటుంది. అర్థమైందా? ఒరిజినల్ పాముకి అక్కడ నరసింహ అని మనిషి ఉండేవాడు. ఆ మనిషి ఒరిజినల్ పామును పట్టుకొని ఈ పళ్ళుని సూదితో కుట్టేవాడు. పళ్ళు ఇక్కడ సూదితో కుట్టేవాడు. అంటే ఒరిజినల్ పామే, కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు కదా. ఒరిజినల్ పాముని ఈ పక్కన సూదితో కుట్టేవాడు.
కుట్టి ఆ పాము వదిలితే ఆ పాము అంటుండేది. సో అలాంటివన్నీ కూడా మిక్చర్ కెమెరాతో చేయగలిగాడు జానపద బ్రహ్మ బి విఠలాచార్య. ఆయన కన్నడ మనిషి. ఓకేనా? సో కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా సినిమా టెక్నాలజీ ఎలా మారిపోయింది. ఫస్ట్లో మూకీలు వచ్చినాయి, మాటలు లేకుండా వచ్చినాయి సినిమాలు. మాటలు లేకుండా వస్తే బా అనుకున్నారు మనుషులు. మాటలు లేకుండా మూకీలు వచ్చినాయి. ఈ మూకీలు అయిపోయిన తర్వాత టాకీలు వచ్చినాయి. అంతకుముందు మనకు రీల్ ఉండేది, నెగటివ్ ఉండేది, పిక్చర్ నెగటివ్ పిక్చర్ పాజిటివ్ అని చెప్పి అనేవాళ్ళమాట. ఫిల్మ్, ఈ ఫిల్మ్ ఊటీలో తయారయ్యేది. ఇప్పుడు ఊటీలో ఆ ఫిల్మ్ కంపెనీలు మూసేశారు. ఎందుకంటే సినిమా అంతా డిజిటల్గా మారిపోయింది, డిజిటల్ ప్రపంచం అయిపోయింది. అంటే ఒక్క డిజిటల్ కెమెరా ఉంటే సినిమా తీయొచ్చు అనేది నిరూపణ జరిగింది. ఆడియన్స్ ఒప్పుకున్నారా లేదా అనేది వాళ్ళ మీద ఆధారపడింది. పెద్ద యాక్టర్ ఉన్నాడా, పెద్ద డైరెక్టర్ ఉన్నాడా అని కాదు. ఈరోజు సినిమా అనేది చాలా ఫ్రీ, ఎవరైనా సినిమా తీయచ్చు. ఆడియన్స్ ఇష్టపడితే వెళ్తారు. పెద్ద యాక్టర్ ఉంటే ఆడియన్స్ చూడకపోవచ్చు, చిన్న యాక్టర్ అయిన ఆడియన్స్ చూడొచ్చు. అంత ఈజీ అయిపోయింది సినిమా మేకింగ్. అర్థమైందా? సో మూకీల నుంచి టాకీల్ దాకా వచ్చాం. టాకీల్ దాకా వస్తే అప్పట్లో అమెరికాలో అనేవాళ్ళు అమ్మో వింత ప్రపంచం వచ్చేసింది అని చెప్పనేవాళ్ళు. సినిమా మనిషి కలటమే కాకుండా ఆ రీల్ పక్కన సన్నటి గీతలు ఉండేవి. ఆ సన్నటి గీతల్లో ఒకటి సౌండ్ ట్రాక్ అనమాట. ఆ సౌండ్ ట్రాక్ అవన్నీ పోయి ఫిల్మ్ పోయి ఇప్పుడు పిక్చర్ నెగిటివ్ లేదు, పిక్చర్ పాజిటివ్ లేదు, ఇవన్నీ ఏమి లేదు. జస్ట్ మనకు ఒక చిప్, కెమెరాలు పెట్టే చిప్తో మనం అంత కూడా మెమరీ అంతా తీసుకుంటున్నాం. ఎంత యాక్ట్ చేసినా కూడా చిప్లో ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి ఈ రకంగా ఒక కెమెరా ఒక 3 లక్షలు 4 లక్షల కెమెరా దొరుకుతుంది. మరీ చిన్న కెమెరా బాగోదు. అందుకని ఐఫోన్ 7తో ఐఫోన్ 11తో సినిమా చేసిన కూడా ఉండాలి. సినిమా చేసిన కూడా ఉండాలి. ఆ సినిమాలు కూడా ఆడియో సినిమాలు ఉన్నాయి. అయితే ఏ ఫిల్మ్కైనా కూడా డిఐ చేయాలి, డిజిటల్ ఇంటర్మీడియట్, అదే కలర్ కరెక్షన్. డిఐ చేయకపోతే బాగోదు. ఈ సెల్ ఫోన్ కెమెరాతో ఏవైతే సినిమాలు తీశారో ఇప్పుడు 4 సినిమాలు సెల్ ఫోన్ కెమెరాతో వచ్చినాయి, సెల్ ఫోన్తో తీశారు. కానీ డిఐకి చాలా ఖర్చు అవుతుంది. డిఐకి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఒక కెమెరా తీసుకొని ఒక మంచి సబ్జెక్ట్ అనుకొని నోవైస్ కూడా, నోవైస్ బిగినర్, సినిమా గురించి ఏమీ తెలియని మనిషి ఈ రోజున సినిమా తీయొచ్చు. అవునా కదా? సో కాబట్టి ఒక కెమెరా పెట్టుకొని మంచి స్టోరీ అనుకొని మంచి ఆర్టిస్టులు అనుకొని ఆర్టిస్టులు పెర్ఫామ్ చేయాలి. అయితే ఆర్టిస్టులు తెలిసిన మొగాలు 2-3 ఉండాలా, ఒక 10 మంది అని ఉండాలా. ఆర్టిస్టులు తలకాయలు గుర్తుపట్టకపోతే ఆడియన్స్, ప్రేక్షకులు థియేటర్ లోపలికి రారు. అందుకని ఏం చేయాలి? తెలిసిన మొగాల్ని, తెలిసిన తలకాయల్ని పోస్టర్ మీద వేస్తే అది సినిమా అని అనుకుంటారు. అందరు కొత్త వాళ్ళు వేస్తే ఇదేదో అని చెప్పి అనుకుంటారు. అవునా కాదు బాబు? కాబట్టి పోస్టర్ వాల్యూ ఉండాలంటే తెలిసిన మొగాలు ఎవరన్నా కానీ వాళ్ళు ఒక 4-5 పోస్టర్ వాల్యూ కోసం వాళ్ళ తలకాయలు వేస్తే అది సినిమా లాగా ఉంటుంది. పోస్టర్ కూడా చాకచక్యంగా డిజైన్ చేయాలి, ప్రేక్షకుల్ని ఆకర్షించుకోవాలి. దీంట్లో ఏదో విషయం ఉంది, మనం థియేటర్కి వెళ్ళి దీన్ని చూడాలి అనే ఆసక్తి ప్రేక్షకుడికి పెంచాలి. అప్పుడు మాత్రమే ప్రేక్షకుడు థియేటర్ లోపలికి వస్తాడు. థియేటర్ లోపలికి వచ్చి మొదటి 2 సీన్లు కానీ వాడిని ఆకర్షించగలిగితే థియేటర్లో వాడు కూర్చుంటాడు. ఆకర్షించకపోతే సెల్ ఫోన్ స్లోగా మాట్లాడుకుంటాను, పక్కోడితో మాట్లాడుకుంటాను, ఎక్కడో ఆలోచించుకుంటాను ఉంటాడు. కాబట్టి టోటల్గా ఏంటంటే ప్రేక్షకుడిని మీ డ్రామా, మీ సినిమాలో ఉన్న డ్రామా ఆకర్షించగలిగితే ప్రేక్షకుడు కూర్చుంటాడు. 100 కోట్లు పెట్టి సినిమాను కూడా 100 కోట్లు పెట్టి తీసే సినిమాను కూడా ప్రేక్షకుడు కొని రిజెక్ట్ చేస్తాడు, తిరస్కరిస్తాడు. 10 లక్షలతో తీసే సినిమాను కూడా ప్రేక్షకుడు ఆదరిస్తాడు. ఎందుకు ఆదరిస్తాడు?
వాడికి కావలసిన వినోదం కావాలక్కడ. సినిమా అంటే వినోదం. ఇంట్లో అంత గోల, ఆ గోల నుంచి బయటికి వెళ్ళి ఏదో 2 గంటలు కూర్చోవాలంటే వినోదం కావాలి. సామాన్య మనిషికి, అన్నం తినే మనిషికి కావాల్సిందేంటి? వినోదం. ఆ వినోదం కానీ చిన్న కెమెరాతో అయినా కూడా మంచి స్టోరీతో, మంచి ఆర్టిస్టులతో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగి ప్రేక్షకుడిని ఆకర్షణ చేయగలిగితే నువ్వే హీరో. హీరో అంటే అంత డైరెక్టర్ చేతిలో ఉంది. తెర మీద ఆడే హీరోని, హీరోయిన్ని, ఆర్టిస్టులను చూసి మనం ఇష్టపడతాం. కానీ సినిమా తయారీ మొత్తం కూడా డైరెక్టర్ ఓన్లీ అండ్ వన్ క్యారెక్టర్. డైరెక్టర్ ఒక్కడు మాత్రమే సినిమాని మేక్ చేయగలడు, చేయగలడు, తయారు చేయగలడు, చెడగొట్టగలడు. కాబట్టి డైరెక్టర్ మీదే. సినిమా ఎప్పుడు చూసినా కూడా గుర్తుంచుకో, నేటి బాబు డైరెక్టర్ ఎవరా చూసి వెళ్ళు, ఆర్టిస్ట్ చూసి కాదు. డైరెక్టర్ సినిమాలు రావాలి, ఆర్టిస్ట్ సినిమాలు కాదు. చనిపోయిన అక్కినే నాగేశ్వరరావు అన్నాడు, డైరెక్టర్ది ప్రథమ స్థానం, ప్రొడ్యూసర్ది 2వ స్థానం, ఆర్టిస్టుది 3వ స్థానమే, నటుడిది 3వ స్థానమే అని చెప్పని ఆయన అన్నాడు. అర్థమైందా? కాబట్టి డైరెక్టర్ని చూసి సినిమాలకు వెళ్ళే రోజులు వస్తున్నాయి. డైరెక్టర్ సినిమాలు అని చెప్పంటాం. ఆ డైరెక్టర్ సినిమాలే వచ్చే సినిమాలన్నీ కూడా. కొత్త సినిమాలు వస్తున్నాయి అని చెప్పంటే, కొత్త వాళ్ళు తీశారు అని చెప్పంటే వాటిలో ఎంతో దమ్ముండకపోతే వాళ్ళు రారు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆదరించండి ప్రేక్షకులు. సినిమా తీయాలనుకున్న వాళ్ళు ఒక్క కెమెరా A7R3 సోనీ కెమెరా చేతిలో పెట్టుకోండి, లేదా క్యానన్ Mark 3 Mark 4 చేతిలో పెట్టుకోండి, పానాసోనిక్ చేతిలో పెట్టుకొని తీయండి. మీ కళా తృష్ణ ఎంత ఉందో, మీ ఆర్టిస్ట్రీ ఎంత ఉందో, మీరు ఏమి చేయగలరో తెర మీద అదంతా ప్రూవ్ చేసుకోండి. అయితే ప్రతి ఒక్కరు కూడా వచ్చి సినిమా ఫీల్డ్కి వచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను ఇక్కడ సక్సెస్ కాగలను, హిట్ కొట్టగలను, ప్రేక్షకుల్ని నా వైపు తిప్పుకోగలను చేయగలిగితే మాత్రమే వచ్చి ఇండస్ట్రీలో ఉండండి. అందుకే సినిమాని కూడా ఇండస్ట్రీగా గుర్తించారు. దాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి అంటాం. అనేక ఇండస్ట్రీస్ మనం బయట చూసాం, కానీ ఫిల్మ్ కూడా ఇండస్ట్రీగా గుర్తింపు పొందబడింది గవర్నమెంట్ చేత. కాబట్టి ఔత్సాహికులు, కొత్త వాళ్ళు వచ్చి సినిమాలు తీయండి, సినిమాల్లో నటించండి. ఒక కెమెరా మీ దగ్గర ఉంటే మీరు సినిమా తీయవచ్చు. ఆర్టిస్టులు మీరు మేనేజ్ చేసుకోవాలా, టెక్నీషియన్స్ మీరు మేనేజ్ చేసుకోవాలా. ఇప్పుడు ఏమైతే చెప్పుకుంటూ వచ్చామో ఈ 25 డిపార్ట్మెంట్స్ సినిమా మేకింగ్లో ఉంటాయి. ఈ 25 డిపార్ట్మెంట్స్లో అందరినీ పరిచయం చేసుకొని కొన్ని డిపార్ట్మెంట్స్ లేకుండా కూడా సినిమా తీయవచ్చు. నేను ఒకటే అనుకుంటాను, ఒకటే చెప్తాను, సినిమా అనేది గుత్తాధిపత్యంలో ఉండకూడదు. ఫిల్మ్ ఈజ్ నాట్ ఏ మొనోపలీ. ఫిల్మ్ ఈజ్ an open market to all people who are interested in it. ఓకే బాబు, రైట్ ఆర్ నాట్? ఇట్ ఈస్ రైట్. సో కాబట్టి ఈ విధంగా చేయండి. సో నేటి బాబు హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.